మనం పుట్టిన రోజును బట్టి మనం ఏ రంగంలో రాణించగలుగుతామో, అలాగే ఏ రోజు పుట్టిన వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మనం పుట్టిన రోజును బట్టి మనపై మన గ్రహాల ప్రభావం ఉంటుంది. అలాగే ఒక్కో రోజు పుట్టిన వారు ఒక్కో రకంగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఏ రోజు పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలాగే వారు ఏ రంగంలో రాణించగలుగుతారో ఇప్పుడు చూద్దాం. సోమవారం రోజు జన్మించిన వారికి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాలా కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా వీరు మొదలుపెట్టిన అన్ని పనులలో కూడా చాలా ఖచ్చితంగా విజయాన్ని సాధించుతారు అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. అయితే వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. ఇంకా మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులు మాత్రం వారి చదువు విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. ఇంకా వీరు పై స్థాయికి వెళ్తూ ఉంటే వీరి చదువులో రాణించగలుగుతారు. అలాగే వీరు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉంచేందుకు, ఇంకా తమతో ఉన్నవారితో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మంగళవారం రోజు పుట్టిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. మంగళవారం రోజు జన్మించిన వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా చాలా తొందరపాటుతో చేస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారు చెప్పేదాన్ని నిదానంగా వినే అటువంటి అలవాటు కలిగి ఉండరు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసి గొడవలు పెట్టుకునేందుకు చూస్తూ ఉంటారు. వీరిలో కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎదుటి వారితో వీరు కలిసిమెలిసి ఉంటారు. ఇంకా వీరి జీవితం మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే వీరు ప్రతి వ్యవహారంలోనూ చాలా నిజాయితీగా ఖచ్చితంగా ఉంటారు. యజమానులుగా వీరు రాణించగలుగుతారు. వారం రోజు జన్మించిన వారికి చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వీరిలో ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కువ. ఇంకా చాలా మంచి విషయాలను నేర్చుకోవటానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీరిలో భక్తిభావం ఎక్కువ. అలాగే దేవుడిని నమ్ముతారు. ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు శిక్షిస్తాడు అనేటువంటి గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. వీరు ఇతరులతో చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. అలాగే వీరు ప్రతి పనిలో కూడా చాలా వినయ విధేయతలతో పూర్తి చేస్తారు. వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయానికి వచ్చే ముందు వారి పెద్దల యొక్క సలహాలను ఖచ్చితంగా పాటిస్తారు. గురువారం రోజు జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. గురువారం రోజు జన్మించినటువంటి వారు చాలా తెలివి కల్లవారై ఉంటారు. అలాగే ఏదైనా విషయంలో వెంటనే నిర్ణయం వచ్చేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. వీరిలో ధైర్యం కూడా చాలా ఎక్కువ. ఇంకా ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కోగలం అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఇతరులకు హాని చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండరు. అలాగే వీరి పనుల వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుంది, వారికి హాని కలుగుతుంది అనుకుంటే మాత్రం ఆ పని చేయటం మానివేస్తారు తప్ప ఎదుటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ఇబ్బందికి గురి చేయరు. వీరి జీవితంలోని ప్రతి దశలో కూడా వీరికి అదృష్టం వరిస్తుంది. అయితే వీరు ఏది తప్పు ఏది ఒప్పు మంచి మార్గంలో వెళ్తూ ఉన్నట్లయితే వీరికి అదృష్టం దానంతట అదే వీరిని వరిస్తుంది. వీరిలో ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కువ. శుక్రవారం రోజు జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. శుక్రవారం రోజు జన్మించినటువంటి వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే వీరు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని భావిస్తారు. వీరిపై బృహస్పతి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే అది అనుకూలంగా ఉన్న కారణంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీరు చేసేటువంటి అన్ని పనులలో కూడా విజయాన్ని పొందుతారు. అలాగే ఎంతటి కష్టాన్ని అయినా సరే వీరు చాలా సునాయాసంగా పరిష్కరిస్తారు. వీరికి ధనం విషయంలో మంచి అవగాహన ఉంది. అలాగే వీరి భాగస్వామిని వీరు అమితంగా ప్రేమిస్తారు. శనివారం రోజు జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. శనివారం రోజు జన్మించిన వారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అలాగే వీరు వాణిజ్యం లేదా టెక్నాలజీ రంగాలలో రాణించగలుగుతారు. వీరి జీవితంలో అప్పుడప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరి సంతానం విషయంలో వీరి అజాగ్రత్త వలన వీరు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. ఇంకా వీరి సన్నిహితులపై అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. వీరికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టం.
ఆదివారం రోజు జన్మించినటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఆదివారం రోజు జన్మించిన వారు ఏ పనిలో అయినా సరే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. అలాగే వీరి జీవితంలోని మధ్య దశలో అదృష్టం వరిస్తుంది. వీరికి సామాజిక కార్యకలాపాల పట్ల ఇంకా సంఘం పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా వీరి కుటుంబం వైపు ఇంకా వీరి దగ్గరి వారి వైపే తిరుగుతూ ఉంటాయి. వీరి కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరి జీవిత భాగస్వామిపై అమితమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని కలిగి ఉంటారు. వీరు ఆనందం కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరి కుటుంబ సభ్యులు ఇంకా వీరి భాగస్వామిని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీరికి ధనంపై మంచి అవగాహన ఉంది. దుబారా ఖర్చులు అస్సలు చేయరు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.